ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవోల సమాచారం అండి. ఇక మొదటి జీవో వచ్చేసి పెన్షనర్లు కోరుకున్న చోటికి పీపీఓలను మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ వారు సర్క్యులర్ మేము 2021లో జారీ చేశారు. ఇక రెండోది వచ్చేసి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు. జీవో ఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ ఆన్ ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం జారీ చేసింది. ఇక మూడోదొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చులు 15,000 నుంచి 25,000 వరకు పెంచుతూ ఉత్తర్వులు. జీవో ఎంఎస్ నెంబర్ 60 2023లో ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. నాలుగోదొచ్చేసి పెన్షనర్ల స్పాజ్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు. సర్క్యులర్ మెమో నెంబర్ 1 పేరుతో 2023లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ఐదోదొచ్చేసి పెన్షనర్లు 10,000 లోపు పెన్షన్ ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు జారీ చేయటకు అర్హులని ప్రభుత్వం 2022లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆరోదొచ్చేసి వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ భార్యకు కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారు. ఇక ఏడోదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి వితంతు విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనర్లు బతికుండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితేనే కుటుంబ పెన్షన్ కు అర్హులని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు సూచించారు. అలాగే ఎనిమిదోది వచ్చేసి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు లేదా బతికి ఉంటే 67 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ గా చెల్లించబడుతుంది. తర్వాత సాధారణ ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. సర్వీస్ లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ 10 సంవత్సరాలు లేదా జీవించి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారు. దీనికోసం ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 2 2022లో రిలీజ్ చేసింది. అలాగే మరొకటి వచ్చేసి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనర్లకు కనీస పెన్షన్ మొత్తం 10,000కు తగ్గకుండా చెల్లించాలి. దీన్ని ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 1 పేరుతో 2022లో రిలీజ్ చేసింది. ఈ జీవోలన్నీ ప్రభుత్వ పెన్షనర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ జీవోలను పరిశీలించి తమ హక్కులను పొందండి.